నమస్తే అందరికి వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. మా కొలరాడో రోడ్ ట్రిప్ లో డే 7 and 8 ఏం ఎక్స్ప్లోర్ చేసామో ఈ వీడియోలో చూసేద్దాం. ముందరి వీడియోలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, గో చెక్అవుట్. డే 6 రోజు నైట్ మేము వచ్చేసి ఈస్ట్ పార్క్ లో క్యాబిన్ బుక్ చేసుకున్నాం అనమాట. ఈ క్యాబిన్ డీటెయిల్స్ అన్నీ ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను. ఇది వచ్చేసి పర్ నైట్ $125 అలా పడింది. సో ఇందులో స్టవ్ కూడా ఉందన్నమాట. అందుకని చెప్పి మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ కుక్ చేసుకున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి రాకీ మౌంటైన్ ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాము. సో ఇంకా రాకీ మౌంటైన్కి బేసిక్గా టైమ్డ్ ఎంట్రీ ఉంటుందన్నమాట. సో మాకు అది తెలుసు. ముందు రోజు 7కి ఓపెన్ అవుతుంది, ఆర్ఎల్స్ లేదు అంటే ఆ ఇయర్లో మేలో అలా ఓపెన్ అవుతుందన్నమాట. అంతకు ముందర అయితే బుక్ చేసుకోలేము కదా. సో ముందర రోజు 7 అప్పుడు నేను మర్చిపోయాను. బట్ ఇంకోటి ఏంటంటే అది 9 to 2 మధ్యలో ఎంటర్ అయితేనే మనం ఆ టైమ్డ్ ఎంట్రీ కావాలి. 9 కన్నా ముందర పార్క్లోకి ఎంటర్ అయితే ఆర్ఎల్స్ 2 తర్వాత ఎంటర్ అయితే మనకైతే ఏముండదు. సో 9 AM to 2 PM అనమాట. మేమైతే 9 AM కన్నా ముందరే ఎంటర్ అవుదామని బుక్ చేసుకోలేదు. మేము 8:30 అరౌండ్ అట్లా ఎంటర్ అయిపోయామన్నమాట. బేసిక్గా కిడ్స్ ఉండి ఇంకా 9 AM కన్నా ముందర మేక్ చేయలేము అనుకున్న వాళ్ళు ఆ టైమ్డ్ ఎంట్రీ బుక్ చేసుకోవాలి. ముందర రోజు 7కి ఓపెన్ అవుతుంది. ఎక్కడ బుక్ చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకొకటి, ఇది మేము చేసిన మిస్టేక్ అనమాట. అదే పేజ్లో టైమ్డ్ ప్లస్ ఎంట్రీ అని కూడా ఉందన్నమాట. బట్ ఇంతకుముందు మేము వెళ్ళిన ఏ నేషనల్ పార్క్స్కి టైమ్డ్ ప్లస్ ఎంట్రీ లేదు, టైమ్డ్ ఎంట్రీ అయితే ఉంది. సో టైమ్డ్ ప్లస్ ఎంట్రీని మేము ఓవర్లుక్ చేసామన్నమాట. అదొచ్చేసి బేర్ లేక్ రోడ్ చేయడం కోసము, దాని గురించి చెప్తాను ముందర. సో ఇప్పుడు మీకు ఒక పాస్ చూపించాను కదా, అది నేషనల్ పార్క్ యాన్యువల్ పాస్ అనమాట. సో ఇదొచ్చేసి $80. అది ఇయర్ రౌండ్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. జూన్లో కొంటే నెక్స్ట్ జూన్ దాకా, జూలైలో కొంటే నెక్స్ట్ జూలై దాకా, ఆ ఇయర్ మొత్తంలో మనం ఎన్ని నేషనల్ పార్క్స్ వెళ్ళినా ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట. అది వచ్చేసి $80. ఈచ్ నేషనల్ పార్క్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ ద నేషనల్ పార్క్ క్రౌడ్ $25. లైక్ అది ఫేమస్ అనుకోండి $30 అట్లా ఉంటుంది. ఈ రాకీ మౌంటైన్స్ అయితే $30 అనమాట. పర్ పర్సన్ ఛార్జ్ చేయరు. ఈ నేషనల్ పార్క్స్ అన్నిటికీ పర్ వెహికల్ ఛార్జ్ చేస్తారు. అది కూడా వచ్చేసి మనము డే పాస్, 1 week పాస్ అలా తీసుకోవచ్చు అనమాట. మాకు వచ్చేసి ఈ యాన్యువల్ పాస్ అయితే చాలా బాగా యూజ్ అయింది. ఈ యాన్యువల్ పాస్ వచ్చేసి మనం ఏ నేషనల్ పార్క్లో అయినా ఎంటర్ అయ్యే దగ్గర అడిగితే మనం పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఆ ఇయర్లో ఎక్కువ పార్క్స్ ట్రావెల్ చేస్తాము అనే ప్లాన్ ఉంది అంటే పర్చేస్ చేసుకోవటం మటుకు చాలా గుడ్ ఆప్షన్ ఇది. అండ్ దెన్ టైమ్డ్ ఎంట్రీ వచ్చేసి మనకి ఏ నేషనల్ పార్క్ ఉంటుంది, ఏ నేషనల్ పార్క్ ఉండదు తెలియదు కదా. NPS అనే మొబైల్ యాప్ ఉంటుందన్నమాట. అది వేసుకొని ఆ నేషనల్ పార్క్ సర్చ్ చేస్తే అక్కడ మనకి డిస్క్రిప్షన్లో ఇస్తారు. టైమ్డ్ ఎంట్రీ ఎందుకు పెడతారు అంటే కొన్ని నేషనల్ పార్క్స్కి అవి కొంచెం బిజీ ఉండి, అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే పార్కింగ్ స్పేసెస్ తక్కువ ఉన్న నేషనల్ పార్క్స్కి అలా పెడతారనమాట. ఎందుకంటే టు అకామిడేట్ ఎవ్రీవన్. సో అక్కడ ఆల్రెడీ పార్క్ అయిపోయి మనం వెళ్ళి వెయిట్ చేసి మనం టైం వేస్ట్ చేసుకుంటాం కదా. సో అదే టైమ్డ్ ఎంట్రీ అయితే లైక్ లిమిటెడ్ పర్సన్స్ని ఎంటర్ చేస్తారు. సో దట్ ఏంటంటే అందరికీ పార్కింగ్ దొరుకుతుంది, అందరూ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి కుదురుతుంది కదా. అందుకని చెప్పి ఏ నేషనల్ పార్క్ అయినా మోర్ దెన్ 1 ఎంట్రన్స్ ఉంటుంది. సో ఎంట్రన్స్ దగ్గర విజిటర్ సెంటర్ ఉంటుందన్నమాట. సో మేము వచ్చేసి బీవర్స్ మీడో విజిటర్ సెంటర్ దగ్గర నుంచి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ వచ్చేసి బియర్ లేక్ రోడ్. మాకు టైమ్డ్ ప్లస్ ఎంట్రీ లేదు కదా, సో అందుకని చెప్పి బియర్ లేక్ రోడ్ వెళ్ళలేకపోయాము అప్పుడు. సో ఇంకా అందుకని చెప్పి స్ట్రైట్ అనేది ఏంటంటే ట్రయల్ రిడ్జ్ రోడ్ అనమాట. ఇంకా అది ఎక్స్ప్లోర్ చేసాము. ఇంకోటి ఏంటంటే ఇందాక నేషనల్ పార్క్ యాన్యువల్ పాస్ అని చెప్పాను కదా, ఆ యాన్యువల్ పాస్ మనకి విజిటర్ సెంటర్ దగ్గర ఎంటర్ అయ్యేటప్పుడు చెక్ చేస్తారనమాట. ఎవరి పేరు మీద అయితే తీసుకున్నామో వాళ్ళ వెనకాల మనము ఎట్లా క్రెడిట్ కార్డ్కి సైన్ చేస్తామో అలా సైన్ చేయాలి. ఆ సైన్ చేసిన వాళ్ళ ID కార్డ్ చెక్ చేస్తారనమాట. సో వాళ్ళే యూస్ చేసుకోగలరు, వేరే వాళ్ళలా యూస్ చేసుకోలేరు. ఇంకొకటి వచ్చేసి మనకి టైమ్డ్ ఎంట్రీ అని చెప్పాను కదా, టైమ్డ్ ఎంట్రీ వచ్చేసి 9 to 2. సో ఆ విజిటర్ సెంటర్ దగ్గర ఏంటంటే 9 to 2 అప్పుడు టైమ్డ్ ఎంట్రీ చెక్ చేస్తారు, అండ్ దెన్ ఎంట్రన్స్ ఫీ పే చేయించుకుంటారు, ఆర్ ఎల్స్ యాన్యువల్ పాస్ చెక్ చేస్తారు. లేదు 9 కన్నా ముందర 2 PM తర్వాత కానీ వెళ్తే ఏంటంటే మనకి ఎంట్రన్స్ ఫీ పే చేయించుకుంటారు, లేదా యాన్యువల్ పాస్ ఉంటే చూపించినా మనం ఎంటర్ చేస్తారనమాట. మేము వచ్చేసి ఇంకా ఆ ట్రయల్ రీచ్ రోడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ లైక్ మధ్యలో మనకి విజిటింగ్ పాయింట్స్ వస్తాయన్నమాట, ఓవర్లుక్స్ అట్లాగా. సో ఇంకా ఆ ఓవర్లుక్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. మధ్యలో ఆల్ఫైన్ విజిటర్ సెంటర్ వస్తుంది. అక్కడ ఏంటంటే మనం పైకి ట్రయల్ చేయొచ్చు అనమాట. అది వచ్చేసి నాకు తెలిసి స్టెప్స్ పైకి ఎక్కాలి, చాలా ఇంక్లినేషన్. అది డిస్టెన్స్ అయితే ఎక్కువ దూరం ఏం కాదు, కాకపోతే
కాకపోతే ఏంటంటే పైకి ఎక్కాలి కదా, అదే టఫెస్ట్ పార్ట్. పైకి ఎక్కితే మనకి చుట్టూ మొత్తం వ్యూ కనిపిస్తుంది. అక్కడే కాదు, ఇంకా మనం డ్రైవ్లో కూడా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత 1-2 పాయింట్స్ దగ్గర అట్లాగే మొత్తం వ్యూ కనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఏంటంటే మేము అట్లా డ్రైవ్ చేస్తూ ఆ ట్రైల్ రిడ్జ్ రోడ్ అంతా లైక్ వచ్చే పాయింట్స్ అన్ని కంప్లీట్ చేసుకొని కవా నీచే అనే విజిటర్ సెంటర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అది ఒక ఎంట్రన్స్ ఒకవైపు నుంచి. సో బేసిక్గా ఏంటంటే మా ప్లాను ఆ విజిటర్ సెంటర్ ఏరియా దగ్గర క్యాంపింగ్ సైట్ బుక్ చేసుకున్నాము. సో ఆ రోజు నైట్ మేము అక్కడ క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం అనమాట. బట్ ట్విస్ట్ ఏంటంటే మేము అక్కడ దాకా వెళ్ళాం కానీ క్యాంపింగ్ చేయలేదు. ఎందుకంటే మేము బేర్ లేక్ రోడ్ కంప్లీట్ చేయలేదు కదా. సో బేర్ లేక్ రోడ్ కోసం మళ్ళీ మేము వెనక్కి వచ్చామన్నమాట. బేసిక్గా మీరు క్యాంపింగ్ చేయాలి అనుకుంటే ఏ నేషనల్ పార్క్ అయినా నేను NPS యాప్ చెప్పాను కదా, ఆ యాప్లో ఆ నేషనల్ పార్క్లోకి వెళ్తే వేర్ టు స్టే అని క్యాంపింగ్ సైట్స్ అవన్నీ ఇస్తారనమాట. ఎక్కడ బుక్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. సో ఇంకోటి వచ్చేసి ఈ టైమ్డ్ ఎంట్రీ అని చెప్పాను కదా, వాటి లింక్స్ కూడా ఆ NPS యాప్లో ఉంటాయి. బట్ నేనైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లిస్ట్ అవుట్ చేస్తాను. రాకీ మౌంటైన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి, నాకు బాగా నచ్చాయి. సో ఆ మౌంటైన్స్ పైన స్నో ఉందనమాట. మేము వెళ్ళింది జూన్లో, టిల్ స్నో ఉంది. లైక్ ఇయర్ లాంగ్ ఆల్మోస్ట్ స్నో ఉంటుందేమో, మేబీ 1 or 2 months ఉండదు అంతే. హయ్యర్ ఎలివేషన్స్కి వెళ్ళినప్పుడు మనకి స్నో కనిపిస్తూ ఉంటుంది. ఇలా పార్క్ అంతా మధ్య మధ్యలో మనకి ఎల్కీలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇంకా మధ్యలో ఒక దగ్గర అయితే మౌంటైన్ పైన లేక్ కనిపించింది, భలే థ్రిల్లింగ్గా అనిపించింది. సో దాని దగ్గరికి యాక్సెస్ అయితే లేదు, మేబీ పాసిబిలిటీ లేదనుకుంటా, మేబీ హైకర్స్ అలా వెళ్తుండొచ్చు. ఇంకా వ్యూ పాయింట్స్ దగ్గర కొన్ని ప్లేసెస్లో పిక్నిక్ స్పాట్స్లా ఉన్నాయన్నమాట. మనం ఫుడ్ తినచ్చు అక్కడ కూర్చొని. ఇంకా మేము ముందు రోజు కుక్ చేసుకున్నాం ఫుడ్. సో ఇంకా ఫుడ్ తెచ్చుకొని పిక్నిక్ స్పాట్లో కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేసామన్నమాట, ఆ వ్యూ అంతా చూసుకుంటూ అట్లా. న్యూ స్టైల్ చూసారా, ఏంటనుకుంటున్నారా? ఈ చపానీ ఓపెన్ చేస్తే టప్పని మొహాన్ని కొట్టింది. మేము ఇంకా ట్రయల్ రిడ్జ్ రోడ్ అదంతా కంప్లీట్ చేసేసుకొని లంచ్ కూడా చేసేసి అరౌండ్ 3:34కి మళ్ళీ బేర్ లేక్ రోడ్ సైడ్కి వచ్చేసామన్నమాట. సో ఇంకా ఆ టైంలో జస్ట్ ఇంకో 1 hour కదా అలౌ చేయండి అని వెళ్ళి అడిగాము. 4:30 అరౌండ్ అట్లా. లేదు టైంకే అలౌ చేస్తాము, ముందర అలౌ చేయము అని అన్నారు. ఈ బేర్ లేక్ రోడ్ టైమ్డ్ ప్లస్ ఎంట్రీ వచ్చేసి మార్నింగ్ 5 AM నుంచి 6 PM దాకా అనమాట. ఈ మధ్యలో ఎప్పుడు వెళ్ళినా మనకు కావాలి. సో మాకు లేదు కదా, అందుకని చెప్పి మేము 6 PM తర్వాత వెళ్దామని చెప్పి ఇంకా ప్లాన్ చేసాము. సో దీని మూలంగా ఏంటంటే మేము మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. అండ్ దెన్ మేము బుక్ చేసుకున్న క్యాంపింగ్ సైట్ వదిలేసుకోవాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ లైక్ 1.5 hour పడుతుంది. టైం వేస్ట్ అనిపించింది అనమాట. ఇది కంప్లీట్ చేసుకున్నాక అక్కడికి వెళ్ళి క్యాంపింగ్లో స్టే చేయడానికి. క్యాంపింగ్ చేస్తుంటే మనం ఎప్పుడైనా లైక్ లైట్ ఉన్నప్పుడు వెళ్తేనే బెస్ట్. ఎందుకంటే మనం టెంట్ వేసుకొని అంతా సెటిల్ డౌన్ అవ్వచ్చు, కొంచెం ఎంజాయ్ చేస్తాము. అదే డార్క్ అయిపోయాక వెళ్తే మనమేమీ అంత బాగా ఎంజాయ్ చేయము. వీళ్ళంతా మా బాపత్ లాగానే నాకు తెలిసి టైమ్డ్ ప్లస్ ఎంట్రీ లేదు. సో అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నారు 6 అవ్వడం కోసం. ఫైనల్లీ ఇది ఒక పెద్ద ఎట్లా ఉందంటే ఒక అచీవ్మెంట్ లాగా ఉంది. బేర్ లేక్ రోడ్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఇంకా ఏంటంటే బేర్ లేక్ ట్రయల్ దగ్గరికి వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో ఇట్లా రోడ్డు పక్కనే ఉంది ఎల్క్. సో భలే క్యాప్చర్ అయిందనమాట కెమెరాలో. మా హస్బెండ్ అంటున్నారు, భలే వచ్చిందే వీడియో, లక్కీగా నీకు భలే దొరికింది. ఇంకా బేర్ లేక్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా మేము వచ్చేసేసి ఎమరాల్డ్ లేక్ లూప్ చేద్దాం అనుకున్నాం. ఈ ఎమరాల్డ్ లేక్ లూప్లో డ్రీమ్ లేక్, బేర్ లేక్, నింఫ్ లేక్, ఎమరాల్డ్ లేక్ కవర్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసి టోటల్గా 4 miles రౌండ్ ట్రిప్. మాకైతే ఇంకా ఎక్కువ లాగానే అనిపించింది, ఎందుకంటే అలా ఉంటుందన్నమాట హైక్ వెళ్తూ ఉంటే. సో ఈ దీంతో పాటు ఇంకొక వైపు డీటూర్ తీసుకొని ఇంకొక లూప్ వేస్తే హయానా లేక్ కూడా చూస్తామన్నమాట. సో మాకైతే ఇంకా అంత టైం లేదు, మాకున్న టైంకి ఈ లూప్ కవర్ చేయడానికి సరిపోయిందనమాట. మేము 6కి ఎంటర్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి 6:15 అయింది. సో 6:15, 6:20 కల్లా పార్క్ చేసి మేము ట్రయల్ స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ వచ్చేసి బేర్ లేక్ వస్తుందన్నమాట. సో బేర్ లేక్ మేము వెళ్ళేసరికి ఏంటంటే సన్ ఆపోజిట్ ఉండి లైక్ చూడటానికి అంత బాగా తెలియలేదు దాని బ్యూటీ. సో ఇంకా నెక్స్ట్ మేము నింఫ్ లేక్ దగ్గరికి వెళ్ళాం. ఇది వచ్చేసి నింఫ్ లేక్ అనమాట. నింఫ్ లేక్ కూడా చాలా బాగుంది. ఏ లేక్ ఆ లేక్ బ్యూటిఫుల్ అనమాట. అసలు దేనికి అదే మనం చెప్పలేము. బేసిక్గా రాకీ మౌంటైన్స్లో ది బెస్ట్ వచ్చేసి ఈ ఎమరాల్డ్ లేక్, ఈ లేక్సే అనమాట. ఇవి కానీ మిస్ అయితే ఇంకా రాకీ మౌంటైన్స్ వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. సో ప్లీజ్ మేక్ ష్యూర్ మాలాగా మిస్టేక్ చేయబాకండి, ముందే టైమ్డ్ ప్లస్ ఎంట్రీ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ బేర్ లేక్ రోడ్లో ఇంకా కొన్ని డిఫరెంట్ స్పాట్స్ కూడా ఉన్నాయన్నమాట. మాకు కనుక టైం ఉండుంటే మేము అవి కూడా కవర్ చేసేవాళ్ళము. సో టైం లేకపోవటన అవి 1-2 స్పాట్స్ వదిలేసాం. బట్ ఈ మెయిన్ అయితే కవర్ చేసాము. ట్రైల్ ఇప్పటివరకు అయితే కంప్లీట్గా పైకి ఎక్కుతూనే ఉన్నాం.
కొంచెం హార్డే. గుడ్ పార్ట్ ఏంటంటే యాజ్ ఆఫ్ నో స్నో లేదు. బేసిక్గా అయితే ఈ ట్రైల్లో స్నో ఉంటుందంట. పులుసు కారిపోతుంది. ఇంకా అలా ట్రైల్ చేస్తూ ఉంటే ఫస్ట్ బెడ్ లేక్ వస్తుందన్నమాట. పార్కింగ్ స్లాట్ నుండి వెళ్ళగానే మనకి ఇట్లా రైట్లో కనిపిస్తుంది. అది జస్ట్ ఒక 4 అడుగులు వేస్తే అన్నట్టు. ఆ తర్వాత ఇంకా అది చూసేసుకున్నాక ఇంకా ఫర్దర్గా వెళ్తూ ఉంటే మనకి ఒక 0.9 మైల్స్ అట్లా వెళ్ళిన తర్వాత నిమ్ఫ్ లేక్ వస్తుంది. ఇంకా నిమ్ఫ్ లేక్ కంప్లీట్ చేసేసుకున్నాక ఫర్దర్గా వెళ్తూ ఉంటే డ్రీమ్ లేక్ వస్తుంది అనమాట. ఈ ట్రైల్ వచ్చేసి డిస్టెన్స్ వరకు చూస్తే రౌండ్ ట్రిప్ 4 మైల్స్ ఈజీనే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అది ఎందుకు ట్రిక్కీ అంటే దాని అనమాట. మనం పైకి ఎక్కుతూ ఉంటాము. సో మామూలుగా నడవడం వేరు, అట్లా పైకి ఎక్కడం వేరు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని సీజన్స్లో అయితే స్నో కూడా చాలా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఇప్పుడు కొంచెం తక్కువే 1 or 2 స్పాట్స్లోనే ఉంది. యాక్చువల్లీ లేక్ హయావా కూడా వెళ్దాం అనుకున్నాం. అది ఇందులో నుంచే ఈ ట్రైల్లో నుంచే ఇంకొక లూప్ అనమాట. కాకపోతే ఆ పాత్ అయితే ఫుల్ స్నో ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అది ఇంకా పైకి ఎక్కుతామన్నమాట. సో ఎందుకులే రిస్క్ అని చెప్పి లైట్ తీసుకున్నాము. ఇది వచ్చేసి డ్రీమ్ లేక్. ఇంకా డ్రీమ్ లేక్ దగ్గరకు వచ్చేసాం. డ్రీమ్ లేక్ కూడా చాలా బాగుంది. మీరు చూసారా అది మిర్రర్ లాగా ఎలా పడుతుందో ఆ మౌంటైన్ ఇమేజ్ ఆ వాటర్లో. సో స్టిల్గా ఉన్నాయి కదా వాటర్. ఆ ఇమేజ్ పడి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మాకైతే. ఇంకా అలా వెళ్తూ ఉంటే మధ్యలో ఇలా వాటర్ ఫాల్స్ కొన్ని బ్యూటిఫుల్ స్పాట్స్ అలా వచ్చాయి. సో ఇంకా వాటి దగ్గర ఆగి కొంచెం సేపు వాటిని ఆస్వాదించి అలా ఫర్దర్గా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామన్నమాట. బేసిక్గా ఏంటంటే ఈ ట్రైల్ వచ్చి మనకు వెళ్ళేటప్పుడే చాలా టఫ్ అనిపిస్తుంది. వచ్చేటప్పుడు ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అంతా ఆల్మోస్ట్ ఎక్కుతామన్నమాట. 1-2 ప్లేసెస్లోనే దిగుతాము. సో అందుకని చెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు టఫ్ ఏం అనిపించదు. వెళ్ళేటప్పుడే ఎక్కువ టైం పడుతుంది, వచ్చేటప్పుడు తక్కువ టైమే పడుతుంది అనమాట. ఫైనల్లీ ఎమరాల్డ్ లేక్ దగ్గరకు వచ్చేసామన్నమాట. ఈ ఎమరాల్డ్ లేక్ వచ్చేసి ఈ ట్రైల్లో లాస్ట్ లేక్. సో ఇదేంటంటే మనం పైకి ఎక్కుతూ ఉన్నాం కదా, ఆల్మోస్ట్ ఆల్ లైక్ పైకి ఎక్కిన తర్వాత లేక్స్ అనమాట ఇవన్నీ, అంటే కొండల పైన అన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే అంతకు ముందర లేక్ దగ్గర మౌంటైన్ మనకి కొంచెం హైట్ అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం హైట్ తక్కువగా లైక్ దగ్గరకు వచ్చేసాము అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే మెస్మరైజింగ్గా అనిపించింది. మీరు వీడియోలో చూస్తుంటే ఆ కిందర పార్ట్ అక్కడ మీకు ఆ మౌంటైన్ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కదా, అదంతా కింద కూడా మౌంటైన్ ఉందా లైక్ అక్కడ ఉందా అట్లా అనిపిస్తుంది. బట్ అదంతా వాటర్ అనమాట. సో వాటర్లో ఆ ఇమేజ్, బట్ ఏంటంటే మనకి చూస్తుంటే అట్లా అనిపించట్లేదు ఐస్కి. నేనైతే ఈ లేక్స్ ఈ ట్రైల్ మొత్తం తరోగా ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా అవన్నీ చూసుకొని రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. రిటర్న్ వెళ్ళేటప్పుడు సన్సెట్ అయ్యింది. సో ఇంకా ఏంటంటే రిటర్న్లో డార్క్ అయ్యిందనమాట. మేము ఇలా ఫస్ట్ టైం డార్క్లో ట్రైల్ చేయడము. ఇన్ని స్టేట్స్ అండ్ ఇన్ని నేషనల్ పార్క్స్ తిరిగినా దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. బాగుందనమాట ఆ ఫీల్. నేను ఇది ఆల్మోస్ట్ ఆల్ 3 hours చేసామన్నమాట. యూజువల్గా ఇది 2.5 hours అట్లా కంప్లీట్ చేయొచ్చు. బట్ ఏంటంటే మేము కొంచెం ఎక్కువసేపే ఆ లేక్స్ దగ్గర పాయింట్స్ దగ్గర అట్లా ఆగి వీడియోస్ క్యాప్చర్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసి అట్లా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ముందర వెళ్ళినా ఉన్న కొంచెం టైంలో వేరేవేమీ కంప్లీట్ చేయలేవన్నమాట. అందుకని చెప్పి ఇంకోటి ఈ బేర్ లేక్ రోడ్లో స్ప్రాగ్యూ లేక్ అనేది ఉంది. అది ఈ బేర్ లేక్ పార్కింగ్ కన్నా ముందరే వస్తుంది. అది వచ్చేసి రౌండ్ ట్రిప్ 0.8 మైల్స్ అనమాట. టైం ఉంటే అది చెయ్యండి, అది కూడా బాగుంటుందంట. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే హయావా లేక్ అనమాట. చెప్పాను కదా అది ఈ లూప్లో నుంచే. అది కూడా కుదిరి ఒకవేళ స్నో లేదు చేయగలము అనుకుంటే అది కూడా చేయండి టైం ఉంటే. సో అది కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే డివైస్ అంట. ట్రైల్స్ మధ్యలో ఉంది. బేసిక్గా మేము ట్రైల్ చేసినప్పుడు ఒక ఆవిడకి యాంకిల్ ట్విస్ట్ అయిందనమాట. సో ఆవిడ కోసం రేంజర్స్ వచ్చారు. అండ్ దెన్ ఒక చిన్న సైజ్ అంబులెన్సే వచ్చింది. ఒక 4-5 members విత్ ఎక్విప్మెంట్ అలా వచ్చారనమాట. సో భలే అనిపించింది. అదంతా నేషనల్ పార్క్ సర్వీస్ వాళ్ళు. ఆ రోజు హోల్గా రాకీ మౌంటైన్స్ ఎక్స్ప్లోర్ చేసాము. రాకీ మౌంటైన్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక 1 day సరిపోతుంది. చూసారు కదా, నాకు ఆ రోజు మొత్తము రాకీ మౌంటైన్స్లో ఆ ట్రైల్స్ అన్నీ కలిపి 6.84 miles డిస్టెన్స్ నడిచాను అనమాట. ఇంకా మేము అది కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి ఇంకా అక్కడ సిటీకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 అట్లా అయ్యిందనమాట. 10-10:30. సో ఇంకా ఆ టైంకి ఏంటంటే రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్. సో బేసిక్గా ఏంటంటే మీరు అక్కడ నైట్ ఈస్ట్ పార్క్లో ఉంటుంటే ఆఫ్టర్ 9:30 ఆల్మోస్ట్ రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి. సో మాకు అప్పుడున్న ఒకే ఒక దిక్కు డామినోస్ అనమాట. సో ఇంకా డామినోస్ ఆర్డర్ చేసుకొని ఇంకా అక్కడే సీటింగ్ లాగా ఉంటే అక్కడే కూర్చొని తినేసామన్నమాట. సో ఆ రోజు నైట్కి డిన్నర్ వచ్చేసి డామినోస్.
రాకీ మౌంటైన్స్ తర్వాత మా నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఆస్పెన్ అనమాట. అక్కడ నుండి ఆస్పెన్ 5 అవర్స్ డ్రైవ్. సో లేట్ నైట్ అయ్యిందని చెప్పాను కదా, సో అందుకని చెప్పి 5 అవర్స్ వెళ్ళడం కష్టమని ఒక 1 hour 20 minutes డ్రైవ్ చేసిన తర్వాత లాంగ్ మౌంట్ అనే ప్లేస్లో కంఫర్ట్ సూట్స్ అనే హోటల్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి $106 per night పడింది. ఈ హోటల్ అయితే నాట్ బ్యాడ్, మాకైతే డీసెంట్గానే అనిపించింది. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్లో రెస్ట్ రూమ్ ఇచ్చారు. మేము వచ్చేసి కింగ్ బెడ్ చేసుకున్నాం అనమాట. ఇట్లా కొంచెం లివింగ్ స్పేస్ వచ్చింది, కౌచ్ ఇచ్చి ఇచ్చాడనమాట లివింగ్ స్పేస్. అండ్ దెన్ ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ ఉంది యాజ్ యూజువల్గా. సో రూమ్ అయితే స్పేషియస్గా బాగుంది, లైక్ వర్త్ ఇట్ అనమాట $106కి. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ ఈ హోటల్. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే మేము జస్ట్ ఆస్పెన్కి డ్రైవే, అండ్ దెన్ ముందు రోజు టైర్డ్ అయి ఉన్నాం కదా అని చెప్పి లేట్గా స్టార్ట్ చేసాం, అరౌండ్ 11 అలా. ఇంకా వెళ్తూ ఉంటే డెన్వర్ పైగా వెళ్తామన్నమాట. నియర్ డెన్వర్ ఎట్లా అంటే కొంచెం స్మెల్ వచ్చింది, బ్రేక్ ప్యాడ్స్ ఏమైనా పాడయ్యాయా చెక్ చేయించుకుందామని చెప్పి ఇంకా అది చెక్ చేసే స్టోర్కి వెళ్ళామన్నమాట, బ్రేక్స్ ప్లస్ అని. ఇంకా అక్కడ చెక్ చేయించుకున్నాక వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే కొంచెం లాంగ్ డ్రైవ్ వల్ల అట్లా ఏమైనా వచ్చిందేమో అని చెప్పారనమాట. ఇంకా అక్కడే ఉన్న ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము, స్పైస్ ఆఫ్ ఇండియా అని చెప్పి. సో ఆ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది ఫుడ్. ఇది వచ్చేసి నార్త్ ఇండియన్ ఫుడ్, నచ్చుతుందో నచ్చదో అలా అనుకుంటూనే వెళ్ళామన్నమాట. కాకపోతే ఏంటంటే నాకైతే బాగా నచ్చింది. మా ఈ రోడ్ ట్రిప్లో లాంగెస్ట్ డ్రైవ్ అంటే కొలరాడోలో లాంగెస్ట్ డ్రైవ్ వచ్చేసి ఇదే అనమాట. మిగతావన్నీ లైక్ 2 hours 2.5 hours అట్లానే. సో ఈ డ్రైవ్ అంతా కూడా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా. అసలు కొలరాడోలో ఏ డ్రైవ్ అయినా బాగుందిలేండి. అండ్ దెన్ ఈ వెళ్ళే దారిలో మౌంట్ ఈవెన్స్ అనేది వస్తుంది. మౌంట్ ఈవెన్స్ ఇప్పుడు మౌంట్ బ్లూ స్కై అని నేమ్ చేంజ్ చేశారనమాట. సో అదొచ్చేసి ఏంటంటే ఈ ఇయర్ అంతా క్లోజ్ ఉంది కన్స్ట్రక్షన్ వల్ల. అది అగైన్ 2026లో ఓపెన్ చేస్తారంట. ఒకవేళ ఎవరైనా దానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఒకసారి చెక్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ ప్లాన్ చేసుకోండి. ఈ కనిపించే ఈ టన్నెల్ వచ్చేసి ఎదుర మౌంటైన్ కనిపిస్తుంది కదా, దాన్ని తొలిచి వేశారనమాట. సో ఈ మౌంటైన్ ఇటువైపు నుంచి దాటుకుంటూ అటు సైడ్కి వెళ్ళిపోతాము. డ్రైవ్ చేస్తూ ఉంటే మధ్యలో ఈ ప్లేస్ చాలా బాగుందని చెప్పి ఇంకా అక్కడ ఆగామన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి బ్రెకెన్ రిడ్జ్, దీన్ని క్లింటన్ గల్చ్ డ్యామ్ రిజర్వాయర్ అంటారనమాట. సో ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది కదా. మేము వెళ్ళేసరికి అక్కడ ఒక కపుల్ ఫోటోషూట్ చేసుకుంటున్నారు. సో ఆ ప్లేస్ అయితే రియల్లీ చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. సో ఇంకా అది కొంచెం సేపు అక్కడ ఆగి ఇంకా ఆ తర్వాత డ్రైవ్ రెజ్యూమ్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఆస్పెన్ డ్రైవ్ ఇంకా ఆల్మోస్ట్ 1.5 hours ఉంది అనగా మనకి డ్రైవ్ ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. సో అది వచ్చేసి మనకి అరకు వ్యాలీ డ్రైవ్ ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది. ఇంకా పైకి ఎక్కుతూనే ఉంటామన్నమాట. చాలా బాగుంటుంది డ్రైవింగ్ కూడా, లైక్ లిటిల్ ఛాలెంజింగ్, మరి ఎక్కువ ఏం కాదు. సో ఎంజాయ్ చేస్తాము. మధ్యలో ఏంటంటే సీనిక్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా మనం ఆ సీనిక్ స్పాట్స్ దగ్గర ఆగి ఆ సీనిక్ స్పాట్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా అలా మధ్యలో ఆగుతూ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. సో ఇంకా మేము ఆస్పెన్ వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9 అయిందనమాట. మేము ఆస్పెన్లో బుక్ చేసుకోలేదు ఎగ్జాక్ట్గా, బికాజ్ ఆస్పెన్లో చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట, 500 అట్లాగా. సో దాని పక్కనే ఉన్న ఇంకొక సిటీ అనమాట, మౌంట్ చార్లెట్ స్నోమాస్ అనే హోటల్లో బుక్ చేసుకున్నాం. అది కూడా వచ్చేసి తక్కువేం పడలేదు, పర్ నైట్ $252 పడిందనమాట. సో అప్పుడే బుక్ చేసుకున్నాం ముందు రోజే. సో అంత తొందరగా బుక్ చేసుకొని లైక్ అది హాట్స్పాట్ కదా ఎంతైనా, సో అక్కడ 252 అంటే మాకైతే నాట్ బ్యాడ్ అనిపించింది. ఇంకా తెల్లారితే నా బర్త్డే అనమాట. సో మా హస్బెండ్ కేక్ షాప్ కోసం చూశాడు. బట్ ఆస్పెన్లో ఏంటంటే ఆల్మోస్ట్ 8కి అట్లా అన్నీ క్లోజ్ అయిపోతాయి, ఈవెన్ ఫుడ్ అలాగా, ప్లాన్ అకార్డింగ్లీ. సో ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయామన్నమాట, చెక్ ఇన్ చేసేసాము. రూమ్ వచ్చేసి జస్ట్ రెగ్యులర్గా కింగ్ బెడ్, సింగిల్ రూమ్, నార్మల్గానే ఉందన్నమాట, చిన్న కౌచ్ అట్లా ఇచ్చాడు. సో బేసిక్గా ఏంటంటే ఆ ప్రైస్ రూమ్కి కాదు, ఆ లొకేషన్కి. సో అందుకని చెప్పి ఎక్కువ ప్రైస్. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ టైంలో అట్లా మనకి వ్యూస్ కనిపిస్తాయి, అదొక బెనిఫిట్ అనమాట. ఇంకా డిన్నర్ వచ్చేసి మార్నింగ్ ఇండియన్ రెస్టారెంట్ నుంచి తిన్న తర్వాత లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నాం, వాటితో కానిచ్చేసామన్నమాట. ఈ హోటల్ రూమ్ వచ్చేసి బాల్కనీ ఉన్న రూమ్ అనమాట. సో బయటికి వెళ్తే ఇంకా అట్లా మనకి పూల్ కనిపిస్తూ ఉంది. మేబీ లైక్ అక్కడ ఉండి ఒక 2-3 days స్టే చేస్తే దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాము, వ్యూ కానీ రూమ్ కానీ అట్లాగా. ఇంకా మా హస్బెండ్కి ఏంటంటే అక్కడ ఒక కుకీ షాప్ దొరికింది, ఆ షాప్లో ఇట్లా బ్రౌనీ దొరికిందంట. సో ఇంకా నైట్ కట్ చేపిద్దామని చెప్పి తీసుకొని వచ్చాడు. యాక్చువల్గా తనకి నెక్స్ట్ డే ప్లాన్ ఉంది, బట్ కాకపోతే ఏంటంటే నైట్ కట్ చేయించుకోవడం ఒక నామ్ కదా, అట్లా దానికోసం అని చెప్పి అలా బ్రౌనీ తీసుకొని వచ్చాడు. ఆల్ ట్రైల్స్ అని ఒక యాప్ ఉంటుందన్నమాట. సో అదొచ్చేసి ఏంటంటే మీరు ఏ లొకేషన్లో ఉన్నారు, ఏ పర్టికులర్ నేషనల్ పార్క్, ఏ పర్టికులర్ ప్లేస్, అవన్నీ
అన్నీ అక్కడ సర్చ్ చేసుకుంటే ఆ చుట్టుపక్కల ఏమేం ట్రైల్స్ ఉన్నాయి, అవి ఎంత డిస్టెన్స్, ఈజీయా మోడరేటా, ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తుందన్నమాట. మీరు ఏ ప్లేస్ అయినా కానీ, నేషనల్ పార్క్, స్టేట్ పార్క్, ఏదైనా కానీ, ఏ ట్రైల్స్ అయినా కానీ అందులో వస్తాయి. సో నేను ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ లైక్ నా పాత రోడ్ ట్రిప్ వీడియోలో ఇచ్చాను. స్టే ట్యూన్ ఫర్ లాస్ట్ వీడియో ఆఫ్ దిస్ రోడ్ ట్రిప్ సిరీస్. ఆ వీడియోలో డే 9, 10, 11 ఏమేం చేశాము అండ్ దానితో పాటుగా మా టోటల్ ఎక్స్పెన్సెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డోంట్ మిస్ ఇట్. మా ఈ రోడ్ ట్రిప్ వీడియోస్లో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.